నేపథ్యంలో కూడా ఇది ఇట్లా ఉంటే మనుషులకు చావు లేనట్లేనట 2030 వరకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తారు, దాన్ని మన బాడీలోకి పంపిస్తారట, మెదడులోకి ఎక్కిస్తారట. ఆ నానో రోబోట్లు రక్తంలోకి పంపిస్తారట. దానివల్ల ఏమవుతుందంటే మనిషి రేపేమవుతుంది, రేపు జ్వరం వస్తుందా, దగ్గు వస్తుందా, తుమ్ము వస్తుందా, ఎల్లుండి కాలు నొప్పి వస్తుందా, చేయి నొప్పి వస్తుందా అంటే భవిష్యత్తులో రేపు జరగబోయేదాన్ని ముందుగానే ఊహించే టెక్నాలజీని తీసుకురాబోతూ ఉన్నారు. దానివల్ల ముందు జరగబోయేదాన్ని ముందే పసిగట్టి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మనం ఫోన్లో ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఏదో ఒక వస్తువు కొందామని చూసినాం అనుకోండి, వేరే యూట్యూబ్ ఓపెన్ చేసినా దానికి సంబంధించిన యాడ్సే వస్తాయి, న్యూస్లో కూడా దానికి సంబంధించినవి కనిపిస్తాయి, ఏం చూసినా దానికి సంబంధించిన. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మైండ్ను చదువుతుంది. అయితే ఈ టెక్నాలజీ ఎట్లా తీసుకురాబోతున్నారంటే ఈ బయటికి వెళ్ళి చదువుడు కాదు, లోపల మనిషి మెదళ్ళకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పంపిస్తారట, రక్తంలోకి నానో రోబోట్లు పంపిస్తారట. శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఇది చేసి మైండ్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది, జాగ్రత్త పెడతా ఉంటుంది. ఇక రోగం రాకుండా, ఏదైనా రోగం వస్తుందంటే ముందే హెచ్చరిస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటారు. లేదు నువ్వు అటకెళ్ళి పోతావు, యాక్సిడెంట్ అవుతుంది, అలాంటి సిచ్యువేషన్ ఉంది, అట్లా జరగబోతుందంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి టెక్నికల్గా ముందే హెచ్చరిస్తుంది, నువ్వు కొంత జాగ్రత్త పడతావు. అంటే సావు లేకుండా మనిషి బతికేలాగా 2030 వరకు ఈ సావు లేని బతికేలాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తీసుకురాబోతున్నారని చెప్పేసి సైంటిస్టు కూర్చువీల్ అనేట ఆయన ఒక సంచలన ప్రకటన చేసి ఒక సంచలన విషయాలు చెప్పిండు. మరి ఇట్లా సావు లేకుండా బతికేది ఈ టెక్నాలజీని ఈ మెదళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంపించుకునేది, ఈ రక్తంలోకి నానో రోబోట్లు పంపించుకునేది అందరికీ సాధ్యమవుతుందా, లేక పైసలు ఉన్నోళ్ళకైనా? లక్షాధికారులు, కోటీశ్వరులు, కుబేరులకే సాధ్యమైతే మరి సామాన్యుల మీద వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వాళ్ళ దాడి ఎట్లా ఉంటుంది, ఇది సమాజానికి ఎంతవరకు క్షేమకరం, ఎంతవరకు ప్రమాదకరం అనేది ఆలోచించాలి, ఆందోళన కలిగించే విషయం అని చెప్పేసి మరికొందరు మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఉంటుంది కదా, జాతస్య హి ధ్రువ మృత్యుం ధ్రువం జన్మం మృత్యస్య చ తస్మదా పరిహరితేత నత్యం శోచితు మర్హస్య. అంటే పుట్టినవానికి మరణం తప్పదు, భగవద్గీతలు ఉంటుంది, పుట్టినవానికి మరణం తప్పదు, మరణించవానికి మళ్ళీ పుట్టక తప్పదు. అయితే అనివార్యమైన దీనికోసం శోకించడం తగదు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి భగవద్గీత బోధలో చెప్తాడు. మరి ఈ టెక్నాలజీ పుణ్యమా అని ఈ 2030 నాటికల్లా ఇక పుట్టినోడు సావడు, అంటే సావనప్పుడు ఇక మళ్ళీ పుట్టేదే ఉంటుంది. ఇక సో మరణాన్ని జయించే మృత్యుంజయులుగా మానవులు మారబోతూ ఉన్నారు. అసలు వృద్ధాప్యాన్ని ముట్టుకోకుండా, వృద్ధాప్యం మన దరికి చేరకుండా ఉండేలాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటికు, ఈ జన్యు శాస్త్రం అనేది కూడా ప్రధాన ప్రేరక శక్తులుగా ఉంటుందని చెప్పేసి కూర్జువీలు 2005లో ఒక పుస్తకం రాసిందట, ఇదంతా రాబోతూ ఉందని చెప్పేసి. అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది, చాలామంది ఇదంతా అవుతుందా అన్నట్టు కొట్టిపారేసారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాయి, మనం గమనిస్తున్నాయి, మనం అనుభవిస్తున్నాయి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఫోన్లో ఏదన్నా ఒక యాడో, ఒక ప్రొడక్ట్ ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు చూస్తే దానికి సంబంధించిన యాడ్సే వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా ఒక రీలు, ఒక లవ్ ఫెయిర్ రీలో, ఒక కామెడీ రీలో, ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన రీలో ఒకసారి పూర్తిగా చూస్తే ఇక దాని మీద వర్షంబడి అవే వస్తాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి మైండ్ని ఎట్లా స్టడీ చేస్తుందో అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈయన 2005లో చెప్తే ఇదంతా ఉత్తమ ముచ్చని ఎట్లా కొట్టి పడేసారో ఇప్పుడు ఆయన 2025లో మాట్లాడుతున్నాడు, 20 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఏమంటున్నాడు, జస్ట్ 5 years 2030లో ఇది రాబోతుంది అంటున్నాడు. ఇది జరుగుతున్న డెవలప్మెంటు, ఈ టెక్నాలజీ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి ఆయన చెప్పేది నిజమే అనిపిస్తూ ఉంది. 2045 నాటికి మొత్తం నాగరికత మొత్తం మారిపోతుందట, మానవ మేధస్సు బిలియన్ రెట్లు పెరుగుతుందట ఆయన చెప్తున్నాడు. మనం సొంత ఆవిష్కరణలతో మమేకం అవుతూనే కొత్త రకమైన ఉనికిని కనుగొనేందుకు దారులు వేయాలని, అలాంటి ప్రపంచాన్నే ఊహించాలని చెప్తున్నారు. 2047 నాటికి సూపర్ ఇంటెలిజెంట్ యంత్రాల ఆవిర్భావాన్ని అంచనా వేశారు. యంత్రాలు వాడంతట అవే నేర్చుకుంటాయి, భావోద్వేగాలు కూడా ఉంటాయంట యంత్రాలు. మనకు రోబో సినిమాలో రజనీకాంత్ రోబో సినిమాలో ఒక రజనీకాంత్ ఉన్నాడు, సేమ్ రజనీకాంత్ లెక్కనే ఇంకో రోబో ఉంటుంది. ఈ రోబోకి మనసు ఉండదు, మైండ్ ఉండదు, భావోద్వేగాలు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. ఐశ్వర్య గదే అంటది, నీకు మనసు లేదు, మైండ్ లేదు, వేస్ట్. అంటే ఈయన ఏం చేస్తారు, వశీకరు మళ్ళీ ఆ రోబోని తీసుకుపోయి ఆ ఫీలింగ్స్ ఎట్లా బిహేవ్ చేయాలి,
అంటే ఒక అగ్ని ప్రమాదం సమయంలో ఒక యువతిని కాపాడే క్రమంలో ఆమె నగ్నంగా ఉంటే అట్నే తీసుకొస్తుంది ఆ రోబో. ఆమె అయ్యో అని చెప్పేసి ఒక అవమానానికి గురై అందరు చూసారని చెప్పేసి నగ్నంగా చూసారని చెప్పేసి సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు అందరూ ఆ రోబో మీద విమర్శలు వస్తాయి. ఆ సైంటిస్ట్ వశీకర్ ఏం చేస్తాడు, ఆ రోబోని తీసుకుపోయి మళ్ళీ మంచిగా మానవ ఫీలింగ్స్ అంటే బాధ ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి ఒక రోబో, సంతోషం ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తాడు. ఆ తర్వాత ఆ రోబో మనిషి అవుతుంది, ఈగో పెరుగుతుంది, అదంతా సినిమా కథ వేరే. అయితే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇట్లా ఉంటే రేపు సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుందట. ఈ యంత్రాలు ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో మనము గూగుల్లో సెర్చ్ ఫర్ టుడే న్యూస్ అని కొడితేనే ఆ కంప్యూటర్ పనిచేస్తుంది, ఆ న్యూస్ వస్తుంది. కానీ రేపు రాబోయే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలు కావచ్చు, ఈ టెక్నాలజీ పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా సొంతంగా ఆలోచించి సొంతంగా పనిచేస్తాయంట. అట్లాంటివి రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఈ సైంటిస్టు కూర్చువీలు చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పటివరకు మరి నేను చెప్పేది నిజమా అబద్ధమా ఎందుకు నమ్మాలయా అంటే, ఆయన ఆది నుంచి తొలుత నుంచి చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏదైతే అంచనా వేసిండో ఈ టెక్నాలజీ విషయంలో, ఈ శాస్త్ర సాంకేతిక విషయాల్లో ఆయన ఏదైతే అంచనా వేసిండో 86% నిజమైనవి. 86% నిజమైనవి. ఆయన అంచనాలు ఏవి కూడా 86% నిజమైనవి, ఫెయిల్ కాలే. అంటే 86%, 86% సక్సెస్ రేట్. అంటే ఇక చూడొచ్చు ఆయన ఊహించేది ఎట్లా ఉంది, రేపటి ప్రపంచం ఎట్లా ఉంటుందో, ఆయన చెప్పేది ఎంతవరకు నిజమో అబద్ధమో. కాబట్టి ఇక ఏదైతే ఈ 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ధమాకులకు ఎక్కిపోతుందో, నానో రోబోట్ రక్తంలోకి ఎక్కిపోతాయో, మనిషి సావే లేకుండా జరగబోయేదాన్ని ముందే ఊహించి అపర బ్రహ్మంగారు చెప్పింది కదా కాలజ్ఞానం. ఇక 2030కి వెళ్ళి ఇక మనుషులే చెప్తారు కావచ్చు. మరి ఆ టెక్నాలజీ ఆ బ్రెయిన్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంపించుకోనికే, నానో రోబోట్లను శరీరంలోకి రక్తంలోకి పంపించుకోనికే ఎంత ఖర్చు అవుతుంది? ఆ పైసలు ఓలు పెట్టుకోవాలి. అంత ఖర్చు భరించే శక్తి సామాన్యులకు ఉందా? నీ అసంటోళ్ళు మా అసంటోళ్ళకు ఉంటుందా? కుబేరులు, కోటీశ్వరులు, బడాబాబులకే అది సాధ్యమా? ఒకవేళ అట్లా సాధ్యమైతే మామూలు జనాల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది, వాళ్ళ విచ్చలవిడితనం, వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ దాడి ఎంత పెరుగుతుంది అనేది కూడా కొంత ఆందోళన కలిగించే విషయం. డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా దాంతోపాటే కొంత ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఇక ఇది ఇట్లుంటే